అంటారు. ప్రజలేమంటున్నారు? ప్రజలేమంటారు, వాళ్ళు న్యాయ నిర్ణేతలు వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. కానీ ముందు లోకల్ బాడీ ఎలక్షన్లో చంద్రబాబు గారు ఆయనలో పెట్టమనండి, తర్వాత మాట్లాడదాం. అంత అడవాడిపడి సంవత్సరం లోపల ఉన్నప్పుడే ఉన్న జడ్పీ చైర్మన్ని, కౌన్సిలర్ని, ఏళ్ళని కొనుక్కుని నానా తిప్పలపడిన ఉదంతం చూసాం. నిన్న తిరువూరులో కూడా ఆయన కేసినేని చిన్ని గారు డబ్బులు ఇచ్చి మరీ కొన్నారు, ఏది రేషన్ షాప్ బియ్యంతో. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నిజంగా ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశం ఉంటే సంవత్సరంలో మా ప్రభుత్వం, ఇందాక వంశీ చెప్పినట్టు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తున్న ఉన్న దాంట్లో మేడం చెప్పినట్టు కూడా అసలు తిరుగులేదు మాకు. వాళ్ళు ఏమో డౌన్ సైజ్ అయిపోయారన్నప్పుడు సంవత్సరం ముందు బేరసారాలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని తెప్పలు? ఏప్రిల్ లేవా లోకల్ బాడీ? సార్ చంద్రబాబు గారి ట్రాక్ రికార్డులో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టారేమో ఒకసారి కనుక్కోండి. ఆయన 15 days టెన్యూర్లో. అంచేత ఇవి ఉన్నప్పుడు మనం మాట్లాడదాం. ప్రజలు ఎంత దీనిగా ఉన్నారో, ప్రజలు ఏం డిసైడ్ చేసిస్తారో. 175 అనుకుంటే 11 ఇచ్చారు. తర్వాత ఒకసారి ఎలక్షన్లో నిలబడినప్పుడు మొత్తం గుండు సున్నా ఇచ్చారు. ఇలాంటివన్నీ మనం మర్చిపోకూడదు. ఇవాళ చూసుకుని తెలుగుదేశం ఆచ్ఛేదంతో గెలిచిన 21 స్థానాలు కూడా మాట్లాడేస్తుంటే అవి ఎలా ఉంటాయంటే ఎనసొంపుగా ఉంటాయి అనుకుంటే వినడానికి చాలా బాగుంటాయి. తెలుగుదేశం అన్న దగ్గర వాళ్ళ ప్రస్థానంతో మేము కూడా సర్వైవ్ అయిపోయాం కాబట్టి మేము ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందంటే ఆ రాజకీయాలు మేము చూసాం. కానీ ఇండిపెండెంట్ కెపాసిటీ, ఇండిపెండెంట్ సామర్థ్యం అన్న దగ్గర 11 స్థానాలు అవ్వచ్చు, 67 స్థానాలు అవ్వచ్చు, 151 స్థానాలు అవ్వచ్చు. 40% ఓటు బ్యాంక్ స్థిరంగానే ఉంది. ఇదే తెలుగుదేశం కూడా 23 స్థానాలకు పరిమితమైనా సరే దగ్గర 40% ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు గెలుపోవటములకు అతీతంగా పోరాట పటిమ ప్రదర్శిస్తే ఏమవుతుందన్నది రిజల్ట్స్ ఉన్నాయి. కానీ ఈ 10-12 సంవత్సరాల ప్రస్థానంలో సింగిల్ డిజిటే క్రాస్ అవని వీళ్ళు కూడా మాట్లాడేస్తే కొంచెం ఆలోచించవలసి వస్తుంది. అంచేత ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో నిలబడే సామర్థ్యం ఉందా, నిలబడలేని సామర్థ్యం ఉందా, ఇవన్నీ ప్రజలు నిర్ణయిస్తారు. గత ఎలక్షన్లో తెలుగుదేశం అయితే మేము విరమించుకుంటున్నాం, నిలబడలేదండి. జనసేన ఎంతో అంత నిలబడింది. సో తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజలు ప్రత్యక్షంగా ఓటేసి వైఎస్ఆర్సీపీకి వేసారా? కొన్ని దగ్గర తెలుగుదేశం వాళ్ళు అభ్యర్థులు విరమించుకోకుండా నిలబడి ఉన్నా సరే వాళ్ళకి అంత నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత అంటే వాళ్ళకి ఓట్లు పడాలి కదా, ఎందుకు పడలే? లోకల్ బాడీ ఎలక్షన్స్ జనసేన నిలబడింది సార్. తెలుగుదేశం కూడా మేము పోటీ తత్వం నుంచి బయటికి తప్పుకుంటున్నాం అని చెప్పి కానీ నామినేషన్ నేను విత్డ్రా చేసుకోలే. కానీ నిలబడిన కాటికి వాళ్ళ దగ్గర గెలవాలి కదా నిజంగా ఈ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటే. ఉదాహరణకి ఆయన పులివెందుల ఒంటిమెట్ట ఎలక్షన్స్ చెప్తున్నారు. పబ్లిక్ అంటే అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ వేయని ఎలక్షన్, ఓటు బ్యాంక్ లేని ఎలక్షన్లో ఇదే ఛానల్లో చాలాసార్లు డిస్కస్ చేశాను. అదేంటి అక్కడ పబ్లిక్ ఎవరు ఓటు వేయలేదా పులివెందులోని? వెళ్ళమనండి, ఎలక్షన్ కమిషన్కి ఒకసారి వెళ్ళి ర్యాలీ చేసి తీసుకోమనండి. వాళ్ళు ఓటేమని అభ్యర్థించడానికే అది బతిమాలుకొని ఉదంతా ఎవరేసారు వాళ్ళని అడగండి. పక్కన రాజంపేట వాళ్ళు వచ్చారు, జమ్మలమడుగు వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు. అలాగే మొత్తం ఇప్పుడు ఒకేసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని పెడితే ఏ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతంకి వెళ్ళి ఓట్లు వేస్తారో తెలుసుకోమని. నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదమ్మా. సరే కానీ చెప్పండి. తిరుపతి బై ఎలక్షన్స్ లో మరి పక్క నుంచి టూరిస్టులను తీసుకొచ్చినట్టు ఆ ఉదంతం గుర్తొచ్చుంటది కేఎస్ ప్రసాద్ గారికి అంటున్నా. అదేమ్మా, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు మీరు. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బీజేపీ వాడు ప్రేమాలకు తెగించి నిలబడిన ఎలక్షన్. కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ చేయలేపారు బీజేపీ వాళ్ళు. చెక్ చేసుకోండి ఒకసారి, పొత్తులోనే ఉన్నారు కదా. ఏమంటే ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కదా, ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేపారు కదా. ఎంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారండి? ఎంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారు? అది కూడా మీరు కన్వీనియంట్ గా మర్చిపోతే ఎట్లా? ఎవరు కన్వీనియంట్ గా మర్చిపోయారు? ఎవరు సస్పెండ్ అయ్యారు? ఏ అధికారులు సస్పెండ్ అయ్యారు? కేంద్ర బలగాల ఆధీనంలో జరిగిన బై ఎలక్షన్ అది. నేను క్రాస్ టాక్ చేస్తే అసలు ఈ జీవితంలో మాడలేరు మీరు. ఒక నిమిషం ఆగండి. బై ఎలక్షన్ కేంద్ర ప్రభుత్వ బలగాలతోనూ కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంపీ ఎలక్షన్ అది. ఆ రోజు మీరు అన్నట్టు టూరిస్టులు వచ్చారు. ఇవన్నీ ఏంటంటే మీతో కాక పనబాక లక్ష్మి గారు ఆ రోజు నిలబడ్డారు తెలుగుదేశం పరంగా. ఎన్ని ఓట్లు వచ్చాయో వంశీ గారిని అడగండి. ఒక ఎలక్షన్కి వాళ్ళకి బేర్ మినిమం ఓటు బ్యాంక్ అనేది ఎలా స్థిరీకరించుకున్నారో, ప్రభుత్వ పనితీరుతో అది సింపథెటిక్ ఓటు బ్యాంక్ ఎంత ట్రావెల్ అయ్యి ఎవరి వలన ఎవరు గెలిచారన్నది ఆ ఎలక్షన్ నిలబెత్తు నిదర్శనం తార్కాణం. బీజేపీ ప్రతినిధి నిలబడి ఎవరో చీఫ్ సెక్రటరీ స్థాయి నుండి రత్నప్రభ గారు నిలబడ్డారు. ఒక్క పోలీస్ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయలేదని ఎవరితోనో డిబేట్ సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పినట్టు దొంగ ఓట్లు వేశారని ఇన్ని కబుర్లు చెప్పిన బీజేపీ ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేయలేదు, తెలుగుదేశం ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేయలేదు. ఏ అధికారులు సస్పెండ్ చేశారు? ఏ అధికారులు సస్పెండ్ చేశారు చెప్పండి? ఎందుకు సస్పెండ్ చేస్తారు? చెదురుమదురు ఘటనలు మినహా ఎలక్షన్ సజావుగా జరిగిందని ఎలక్షన్ కమిషన్ స్టేట్మెంట్ కూడా ఉంది, చదువుకోండి ఒకసారి. అంచేత తిరుపతి బై ఎలక్షన్ నేను పులివెందుల అన్నమయ్య జిల్లాలో జరిగిన ఒంటిమెట్ట ఎలక్షన్లకు దయచేసి కంపేర్ చేయకండి. ఎందుకంటే స్థానికంగా